టాప్ 100 యూనివర్సిటీస్ లో 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలనుకుంటున్నారా? ఇండియాస్ టాప్ కాంపిటిటివ్ ఎగ్జామ్స్, ఐఐటీ, నీట్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరీర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరీర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలనుకున్నా 25 years ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ గారిని సంప్రదించండి. నమస్తే, నేను మీ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్ మాట్లాడుతున్నాను. సమ్మర్ ఇంటర్న్షిప్ కి సంబంధించి చాలా ప్రోగ్రామ్స్ నేను చెప్పడం జరిగింది. బట్ చాలా వరకు ఎండింగ్కి వచ్చేసి ఇంక సమ్మర్ ఇంటర్న్షిప్. సో వినంత వరకు ఏవైతే నేను సమ్మర్ ఇంటర్న్షిప్స్ ఏవైతే చెప్పానో అవన్నీ కూడా మీరు అప్లై చేసుకోండి. బట్ దానికి సంబంధించినటువంటి ఇంకా కొన్ని ఒక 10-15 వరకు మిగిలి ఉన్నాయి. మోస్ట్లీ ఈ సమ్మర్కి సంబంధించి ఒక 10-15 వీడియోల వరకు నేను సమ్మర్ ఇంటర్న్షిప్ చేస్తాను నేను. సో దీంట్లో ఈ నైజర్లో సమ్మర్ ఇంటర్న్షిప్ పడడం జరిగింది. బేసికల్గా ఇట్స్ కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు. సమ్మర్ అవుట్ రీచ్ ప్రోగ్రామ్ ఇన్ కంప్యూటింగ్, SOPC అంటారు. అది సమ్మర్ అవుట్ రీచ్ ప్రోగ్రామ్ ఇన్ కంప్యూటింగ్ అని గూగుల్ చేయాలి మీరు. సమ్మర్ అవుట్ రీచ్ ప్రోగ్రామ్ ఇన్ కంప్యూటింగ్. సో దీంట్లో ఇది యాక్చువల్గా 16th March మనకి రిలీజ్ అయ్యింది. బట్ 19th April మనకి డెడ్లైన్ ఉంది. అంటే టైం తక్కువ ఉంది, ఇమీడియట్గా మీరు అప్లై చేయాలి. సో 30th April రిజల్ట్ ఇవ్వడం జరుగుతుంది. బేసికల్గా ఈ స్కూల్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ సంబంధించినటువంటి ప్రోగ్రామ్ ఏదైతే ఉంటుందో ఇది ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ లాంటిది కాదు, కానీ ఇది జస్ట్ లైక్ వర్క్షాప్ అండ్ క్లాస్ వర్క్ కింద ఉంటుంది. 8th to 19th June వరకు జరుగుతుంది. అంటే 8వ తారీఖు జూన్ మనకి స్టార్ట్ అయితే 19th అప్రాక్సిమేట్గా ఒక 11 రోజులు 12 రోజుల పాటు మీకు ఒక 2 weeks పాటు మీకు ఈ యొక్క ప్రోగ్రామ్ ఉంటుంది. సమ్మర్ అవుట్ రీచ్ ప్రోగ్రామ్ ఇన్ కంప్యూటింగ్ నైజర్. సో 3 రకాల ట్రాక్స్ ఉన్నాయండి. ఒకటి DSA డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథమ్స్ ఏదైతే ఒక ట్రాక్ ఉంది, అలాగే ప్రాబబిలిస్టిక్ అల్గారిథమ్ PA అంటారండి, ప్రాబబిలిటీ అల్గారిథమ్స్ PA. అలాగే థర్డ్ ఏరియా వచ్చేటప్పటికి మీకు అంటే మ్యాథమెటికల్ రిలేటెడ్ అంటే ఆల్జీబ్రా అండ్ ఇట్స్ అప్లికేషన్ ANA అంటారు. సో ఈ యొక్క DSAకి సంబంధించినటువంటి ఏరియాలో బేసికల్గా అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ప్రోగ్రామింగ్ డేటా స్ట్రక్చర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అల్గారిథమ్ డిజైన్ సంబంధించినటువంటిది కోర్స్ వర్క్ ఏదైతే ప్లానింగ్ ఏదైతే ఉంటుందో అది ఉంటుంది. ఇక్కడికి వచ్చేసరికి ప్రాబబిలిటీ అల్గారిథమ్స్ ఏవైతే ఉన్నాయో దీనికి సంబంధించిన ప్రాబబిలిటీకి సంబంధించిన కంప్యూటింగ్ అండ్ అప్లికేషన్స్ టు ది ఆల్జబ్రిక్ అల్గారిథమ్ డిజైన్ ఏదైతే ఉన్నాయో ఎక్కువగా అల్గారిథమ్ డిజైన్స్, ప్రాబబిలిటీ, కంప్యూటింగ్ అప్లికేషన్స్ ఇవన్నీ కవర్ అవుతాయి దీంట్లో. అట్లాగే ఇంకోటి మ్యాథ్స్ రిలేటెడ్ ఆల్జీబ్రా అండ్ ఇట్స్ అప్లికేషన్ ఏదైతే చెప్తున్నామో ఇది ఆల్జీబ్రా అండ్ ఇట్స్ అప్లికేషన్ ఉంటుంది. ఏంటి అప్లికేషన్ ఆఫ్ ఆల్జీబ్రా ఇన్ కంప్యూటేషన్, అంటే కంప్యూటేషన్లో ఆల్జీబ్రాని ఏ విధంగా అప్లై చేస్తారు ఏంటి అన్నది. సో ఫ్యాకల్టీ కూడా చాలా మంచి ఫ్యాకల్టీ అండి నైజర్లో. అభిషేక్ సాహు గారు కానివ్వండి, టెన్జియా, లేకపోతే అనూప్ భట్టాచార్య, లేకపోతే అట్రియా బానిక్, లేకపోతే శుభాంకర్ మిశ్రా, సో ప్రియోరం చటర్జీ. సో ఈ వీళ్ళలో కొంచెం బెటర్గా ఉన్నటువంటి పీపుల్ ఎవరైతే ఉన్నారో సో మొత్తం వాళ్ళందరూ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారు. సో నైజర్లో ఉన్నటువంటి సమ్మర్ ఇంటర్న్షిప్ ఏదైతే మీకు ఉందో సో టైం తక్కువగా ఉంది. దీనికి గూగుల్ ఫామ్ 2 minutesలో ఫిలప్ చేయొచ్చు. దీనికి రికమెండేషన్ లెటర్స్ కానీ HOD సంతకాలు కానీ అట్లాంటివి ఏమీ లేదు. ఆల్మోస్ట్ మీకు 2 minutesలో ఫిలప్ చేసి సబ్మిట్ చేయొచ్చు. ఇది గోల్డెన్ ఆపర్చునిటీ. రెగ్యులర్గా ఇంటర్న్షిప్ రావడం కష్టం. సమ్మర్ రీసెర్చ్ ఇంటర్న్షిప్ ప్రాబబ్లీ ఇది 2 weeks ప్రోగ్రామే కాబట్టి అంత కాంపిటీషన్ కూడా ఉండకపోవచ్చు. డెఫినెట్గా ఒక ఎక్స్పోజర్ అనేది మీకు వచ్చే అవకాశం ఉంటుంది. కాకపోతే ఇందులో 40 seats మాత్రమే ఉంటాయి. మోస్ట్ ప్రాబబ్లీ 3rd year అండ్ 5th year స్టూడెంట్స్కి ప్రయారిటీ ఇచ్చే అవకాశం ఉంటుంది. సో 40 seats ఉన్నాయి కాబట్టి కొంచెం ఎర్లీగా అప్లై చేసినట్లయితే కొంచెం ఛాన్సెస్ ఉంటాయి. సో ప్రోగ్రామ్ నుంచి 2 weeks నైజర్ ఏదైతే ఉందో ఆల్మోస్ట్ మీకు భువనేశ్వర్కి 30 kilometers ఉంటుంది. దగ్గరలో ఉన్నటువంటి రైల్వే స్టేషన్ కుర్తా రైల్వే జంక్షన్ అని ఉంటుందండి. సో అఫ్కోర్స్ నేను రైల్వే కాబట్టి నేను వెళ్ళాను అక్కడికి నేను. సో ఇది నైజర్లో ఉన్నటువంటి ఒక కంప్యూటర్ సైన్స్ వాళ్ళు కండక్ట్ చేసి ఒక వర్క్షాప్ లాంటిది. ఇది డెఫినెట్గా అంత పెద్ద కాంపిటీషన్ ఉండదు. బట్ అట్ ది సేమ్ టైం 40 seats ఉన్నాయి కాబట్టి చాలా వరకు అయిపోయి ఉండొచ్చు. ఎందుకంటే లాస్ట్లో వీడియో చేస్తున్నాను కాబట్టి ఇమీడియట్గా దీని మీద అప్లై చేసుకుని సో ఇమీడియట్గా వచ్చినట్లయితే వెళ్ళండి. వేరే సమ్మర్ ఏది రాకపోతే వెళ్ళండి. కొంతమంది ఆన్లైన్ సమ్మర్ ఇంటర్న్షిప్ ఎవరైతే చేస్తున్నారో ప్రాబ్లమ్ ఆన్లైన్తో పాటు ఈ ఆఫ్లైన్ కూడా చేసే అవకాశం ఉంటుంది. వెళ్ళండి. అకామిడేషన్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళు ఇస్తారు. సో మొత్తం దానికి అన్నీ వాళ్ళే వేరు చేస్తారు. అకామిడేషన్, ఫుడ్, ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్రీ. థ్యాంక్ యూ. డాక్టర్ ఎస్ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 UPSC పరీక్షల్లో ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, MTech, MBA ఎగ్జిక్యూటివ్ MBA, MSc, MBA HR, MS సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీతో పాటు డాక్టరేట్ కూడా చదవటం జరిగింది. సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షలో UPSC నిర్వహించే సివిల్ సర్వీస్ పరీక్షలో 179వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్ లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్ లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్ లో 99.8%, GMAT 76 స్కోర్ ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఎన్ని క్వాలిఫికేషన్ డిఫరెంట్ పరీక్షలో ర్యాంకులు సాధించిన వ్యక్తులు
మన ఇండియాలో చాలా అరుదనే చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ లో పరంగా, కాంపిటేటివ్ పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జోనల్ లెవెల్లో జనరల్ మేనేజర్ అవార్డ్, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపు దక్కాయి. అక్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ లైఫ్ టైమ్ సేవశ్రీ అవార్డ్ ఆంధ్రప్రదేశ్ మంత్రి నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులను అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ పర్మనెంట్ మెంబర్ గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావటం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుంచి 5, 6 తరగతుల విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకు అవగాహన కల్పిస్తుంటారు. ప్రతి విషయం పైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్ తోనే కాదు, ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి అన్న విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తుంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబులే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్ పై కూడా అవగాహన కల్పిస్తుంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్స్ ₹1 తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన 99 టీవీ ద్వారా విద్యార్థులకు మోటివేషన్ ఇవ్వటానికి మీ ముందుకు వస్తున్నారు డాక్టర్ సతీష్ గారు.